ఈరోజు రండి శోధనలు జయించే విశ్వాసం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. జోసన్ రాజవంశంలో ఇద్దరు వ్యాపారులు కలిసి ప్రయాణిస్తుండెను. ఈ ఇద్దరు వ్యాపారులు భిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉండెను. ఒకరు చాలా ఫిర్యాదులు చేసేవాడు, కానీ మరొకరు ఆశావాదంగా ఉండేవాడు. ఆశావహు దృక్కోణము గల ఆ వ్యాపారి తేలికగా నడుచుకునేవాడు కాడు, లేక పనులు సక్రమంగా చేయటలో అసమర్థుడు కాడు. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు అతడు ఫిర్యాదు చేయలేదు. ఆ ఇద్దరు వ్యాపారులు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నందున వారు ఒకరికొకరు బాగా అభినందించుకునేవారు. వేడిగా ఉన్న ఒక వేసవి రోజు వారు చాలా ఎత్తైన కొండను ఎక్కవలసి వచ్చాను. కార్లు ఉన్నట్లయితే వారు కొండ మీదుగా నడపగలరు, కానీ కార్లు లేనందున వారు దానిపైకి నడవలసి వచ్చాను. చాలా ఫిర్యాదులు చేసే ఆ వ్యాపారి, అయ్యో, ఈ వేడి వాతావరణం వల్ల నాకు చాలా చెమటలు పట్టాయి, మనం నిజంగా ఈ కొండను ఎక్కవలసిన అవసరం ఉందా అని చెప్పాను. కొండకు అవతలి వైపున ఉన్న గ్రామానికి వెళ్లడం గురించి అతడు ఫిర్యాదు చేశాడు. ఏమైనప్పటికీ ఆశావహంగా ఉన్న వ్యక్తి దాన్ని అలా చూడలేదు. మిత్రమా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ వేడి వాతావరణంలో ఆ గ్రామంలో వస్తువులను అమ్ముటకు ఏ వ్యాపారి ఈ కొండను ఎక్కును? మనం వెళ్ళినట్లయితే మనం మోయిచున్న ప్రతి దానిని ఖచ్చితంగా అమ్మగలము. ఈ వాతావరణము మనకు ఆశీర్వాదం కాదా? ఈ ఇద్దరు వ్యక్తుల దృక్కోణంలో అలాంటి తేడాను కలిగి ఉండెను. ఒక వ్యక్తి వేదన మరియు కష్టాల గురించి ఆలోచించగా, మరొకరు కష్టాలను సహించిన తర్వాత వచ్చే బహుమతుల గురించి ఆలోచించాను. ఈ ఇద్దరు వ్యాపారుల గురించి నేను మీతో ప్రస్తావించడం గల కారణమనగా, మన ప్రియమైన సీయోను సభ్యులందరూ కూడా విశ్వాస మార్గంలో కష్టాలను ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి యేసు మనకు తన వాక్యములను ఇచ్చారు. ఎవరైతే యేసు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వారు ఏమి మోయవలెను? యేసును వెంబడించని వారు సిలువను మోయవలసిన అవసరం లేదు, కానీ వారి జీవితంలో వారు సిలువను ఎదుర్కొంటారు. మనకు వివిధ రకాలైన సిలువలు ఇవ్వబడినప్పుడు మనం ఈ సిలువ వల్ల నేను బాధింపబడుచున్నాను మరి ఇబ్బంది పడుచున్నాను అని చెప్పి ఫిర్యాదు చేసినట్లయితే మనం విఫలమవుతాము. ఏమైనా శ్రమల తర్వాత వచ్చే బహుమతులు మరియు ఆశీర్వాదాల గురించి ఆలోచించేవారు అలాంటి మాటలు ఎన్నటికీ మాట్లాడరు. తర్వాత ఏమీ జరుగును అని ఆలోచిస్తూ వారు ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు. పరలోక రాజ్యము మన కొరకు వేచి ఉన్నది, మరియు దేవుడు మనలను పరలోకంలో రాజరిక యాజకులుగా చేయును. ఆయన మీ కొరకు స్థలం సిద్ధపరచుటకు నేను అక్కడికి వెళ్ళుచున్నానని చెప్పాను. ఊహించండి, దేవుడు తన పిల్లల కొరకు పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు. ఈ లోకంలో కొంతకాలం తర్వాత మనం వెళ్ళిపోవలెను. మనం ఒక గదిలో లేదా ఒక గొప్ప భవనంలో నివసించినట్లయితే దానివల్ల తేడా ఏమిటి? ఇది కేవలం మనం దాటి వెళ్లే స్థలాలు. కొందరు ఒక యాత్రికుని వలె జీవించే విశ్వాసులు, మరికొందరు సంచారి వలె జీవించే విశ్వాసులు ఉన్నారు. రేపు ఇంటి నుండి వెళ్లిపోయే ప్రయాణికుడికి దుప్పటి సన్నగా ఉన్నదా, అలంకరణ విలాసవంతంగా ఉన్నదా, లేదా వాల్ పేపర్ సాదాగా ఉన్నదా, అది విషయం కాదు. ఎందుకనగా వారు రేపు వెళ్ళిపోచున్నారు.
అయితే సంచరించేవారు భిన్నంగా ఉంటారు. ఎవరైనా ఈ భూమిని తన నిత్య నివాస స్థలంగా భావించినట్లయితే వారు ప్రతిదాని గురించి ఫిర్యాదు చేస్తారు. ఆమె ఇల్లు నా ఇంటి కంటే ఉత్తమమైనది, నా స్థానం కంటే అతని స్థానం ఉత్తమమైనది. వారు ఎల్లప్పుడూ పోలికలు చేస్తారు. కాబట్టి వారు ఈ లోకంలో మరియు వారి విశ్వాసంలో విజయం సాధించలేరు. కాబట్టి మనం ఆశావహు విశ్వాసాన్ని కలిగి ఉండవలెను. రాత్రి గడిచిన తర్వాత ఉదయం తెల్లారదా? చల్లని శీతాకాలం గడిచిన తర్వాత వెచ్చని వసంతకాలం తిరిగి రాదా? అలంకారమైన పొదలు, చెరి పువ్వులు మరియు వసంతకాలపు పువ్వులను చూస్తూ మనం మరుసటి రోజు మంచు కురిసింది, అయినను వసంతకాలం మరలా వచ్చింది అని అనుకుంటాము. ప్రతి ఒక్కరూ మన జీవితాలలో ఏది శాశ్వతంగా నిలవదు. ఈ భూమిపై మన జీవితం పరిమితమైనది, అది నిత్యమైనది కాదు. ఈ భూమిపై తమ సమయాన్ని ప్రయాణికుడిగా చూసేవారు దేని గురించి ఫిర్యాదు చేయరు. వాల్ పేపర్ చిరిగిపోయినందున ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదు. రేపు ఉదయం అతను ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అది అతడు నిత్యము జీవించే స్థలము కాదు కదా. ఫిర్యాదు చేసేవారు ప్రస్తుత కష్టాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. నేను అలాంటి క్లిష్ట పరిస్థితిని మరలా ఎదుర్కోవాలన్నా? అయితే ఆశావహుడైన ఆ వ్యాపారి అలా ఆలోచించలేదు. ప్రతి ఒక్కరూ కష్టంగా భావించే ఈ కొండను నేను ఎక్కితే ఆ గ్రామంలోని ప్రజలు నా ఉత్పత్తులన్నీ కొంటారు. ప్రతి ఒక్కరూ మనం ఈ మనస్తత్వంతో కొండనెక్కినట్లయితే అది కష్టంగా ఉండదు. ఈ రోజు రండి దీని మనసులో ఉంచుకుందాం. తొలినాటి సంఘం సమయంలో సవాళ్ళను జయించుటకు అపోస్తలులు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండెను? అపోస్తలుడైన పౌలు 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు పొందుకున్నాడు. కానీ అతనికి జీవపు కిరీటం ఇవ్వబడునని అతడు విశ్వసించాడు. కాబట్టి తమ పందెమును ఉత్సాహంతో పరిగెత్తిన తొలినాటి సంఘ పరిశుద్ధుల యొక్క సజీవ మాదిరిల గురించి మాత్రమే మనం చదవక, వారు నిజానికి ఈ విధమైన జీవితాన్ని జీవించారని మరియు తమ అడుగు జాడను వెంబడించారని మనం గ్రహించవలెను. రండి రోమా 8వ అధ్యాయం 5వ వచనం వద్దకు వెళ్దాం. శరీరమును బట్టి జీవించువారు ఈ భూమిని తమ నిత్య నివాస స్థలముగా చూస్తారు. వారు తమ జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన యాత్రికుల దృక్కోణం నుండి చూడరు. రండి రోమా 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. మనం ఆత్మిక జీవితం జీవిస్తున్నాము. ఏమైనా ఆత్మిక జీవితాన్ని జీవించువారు లోకపు పద్ధతిలో ప్రవర్తించి ఆ దృక్కోణం నుండి పరిస్థితులను వివరించినప్పుడు వారు నాశనమగుదురు. రండి 5వ వచనాన్ని మరలా చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు అదేమిటి? మరణము. ఆ మార్గం వెంబడించువారు మరణంతో ముగిస్తారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు శరీరం చేత పాలించబడినట్లయితే ఏమి జరుగును? అది మనల్ని దేవునికి శత్రువులుగా మారేలా నడిపిస్తుంది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. సంతోషపరచుటకు ముందు ఎన్నటికీ కాదనే పదం లేదు.
అలాంటి ప్రజలు దేవుడిని ఎన్నటికీ సంతోషపెట్టలేరు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనిరరు. 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడెలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. అది పరిశుద్ధులైన లేక పాస్టరల్ స్టాఫ్ అయినా ఖచ్చితంగా కొండలు మరియు అడ్డంకులు ఉంటాయి. మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు మనం ఎప్పుడు అక్కడికి చేరుకుంటాము అని ఫిర్యాదు చేయకూడదు. బదులుగా మనం అద్భుతమైన భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. కొందరు ప్రజలు ప్రయాణం చివరిలో పరలోకపు నిధులను ఆశించే ఆనందంతో నడుస్తారు. మరికొందరు ప్రస్తుత బాధల గురించి మాత్రమే ఆలోచిస్తూ, ఓ ఇది చాలా కష్టం, నేను చనిపోచున్నానని చెప్పుదురు. చివరకు 2వ బృందం వదిలివేస్తుంది. ఆ మనస్తత్వంతో వారెన్నటికీ పై భాగానికి చేరుకోలేరు. కొండపై ఒక గొప్ప నిధి ఉందని ఊహించండి. ఆ కొండను ఎక్కని వారు ఎవరు? కేవలం నడవగలిగే వారు కూడా అక్కడకు ఎగురుతారు. మనలను ఎగరగలిగేలా చేసే శక్తి ఏమిటి? అది పరలోకపు తల్లి మనకిచ్చే పరలోకపు ఆశ కాదా? ఆ మహిమను చూస్తూ మనం సువార్త మార్గం నడవలసినప్పటికీ, ఓ లేదు, ఈ వేడి వాతావరణంలో ఆ కొండను ఎక్కడం వల్ల నాకు చాలా చెమట పడుతుంది అని మనం ఆలోచించడం లేదా? మనం ఆ కొండ అవతల అసంఖ్యమైన ప్రజలు బాప్తిసం పొందుకొంటకు వేచి ఉన్నారు అని అనుకున్నట్లయితే ఆ అడుగులు కష్టంగా ఉండవు. రండి 13వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావలసిన వారి యుందురు, గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపినడలా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16వ వచనం, మనం దేవుని పిల్లలమని ఆత్మ తని మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మనం దేనిలో పాల్గొనవలెను? శ్రమ అనున్నది క్రీస్తు యొక్క జీవమును వెంబడించువారు అనుభవించవలసిన విషయము. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. 18వ వచనము, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏమి కానివి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మనం ఈ విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నారు. కష్టాలను చూస్తూ నేను దీనిని మరలా పరిష్కరించవలెనా, ఈ పెద్ద భారాన్ని నేనెలా మోయగలను అని ఆలోచించటకు బదులుగా మనం ఈ పెద్ద భారాన్ని మోయటం ద్వారా నేను అనేక మందిని ఈ మార్గమును నడిపించగలను అని ఆలోచించవలెను. అప్పుడు మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని మనం గ్రహించవచ్చు. తొలినాటి సంఘ పరిస్థితులు ఈ విశ్వాసంతో సువార్తను చేపట్టారు. పౌలు 1 తక్కువ 40 దెబ్బలు తినెను, కర్రలతో కొట్టబడెను, రాళ్లతో కొట్టబడెను, మరి ఒక పగలు మరియు ఒక రాత్రి సముద్రములు గడిపెను. ఏమైనప్పటికీ సువార్త ప్రకటించకుండా అతని ఏది ఆపలేకపోయాను. అతడు దేని గురించి ఆలోచిస్తుండెను? ఎందుకనగా అతడు భవిష్యత్తు మహిమ కొరకు ఎదురు చూశాడు. మనం విశ్వాసం కలిగి ఉన్నామని అంటాం. అయినను విశ్వాసం అవసరమయ్యే పరిస్థితులలో చివరిలో మన కొరకు సంపదలు వేచి ఉన్నప్పటికీ మరలా ఆ మార్గాన్ని ఎలా నడవగలను అని ఆలోచిస్తాము. మనం ఈ 2 రకాల ప్రజల మధ్యన
సువార్త కార్యం నెరవేర్చుటకు మనం ఏ లక్షణాలను కలిగి ఉండవలెను అని ఆలోచించవలెను. కాబట్టి విఫలమగు వారు సులభంగా నిరుత్సాహానికి గురవుతూ కష్టాలపై మాత్రమే దృష్టి పెడతారు. కాగా విజయం సాధించిన వారు తమ కష్టాల తర్వాత వచ్చే మహిమ గురించి ఆలోచిస్తారు. మన శివుని సభ్యులందరూ దేవుని ఎదుట విఫలమైన వారిగా కనబడరని నేను ఆశిస్తున్నాను. రండి, సువార్తలోనైనా లేక మరెందులోనైనా విజయం సాధించిన వారిగా దేవుని ఎదుట గర్వంగా నిలబడదాం. రండి, దీని గురించి అపోస్తలుడైన పౌలు చరిత్రలో క్లుప్తంగా పరిశీలిద్దాం. రండి, 2 కొరింథీయులు 11వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడిని. వారు ఇశ్రాయేలులా, నేను ఇశ్రాయేలుడిని. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడిని. వారు క్రీస్తు పరిచారకులా, వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగ వలన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదలను, సముద్రంలో ఆపదలను, కపట సహోదరుని ఆపదలను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతో ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవేనుగాక సంఘములు అన్నిటిని గుర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడెన్ను బలహీనుడాయనా, నిన్ను బలహీనుడును కానా? ఎవడెన్ను తొట్టుపడేనా, నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతుల గురించి అతిశయపడదును. మనం చూస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు చలికి ఇబ్బంది పడెను, దిగంబరిగా ఉండెను, మరి ప్రజల చేత తిరస్కరించబడెను. అయినను అతడు నిరంతరంగా దేవుని జీవపు వాక్యమును ప్రజలతో పంచుకొనెను. ఎందుకనగా వారు జీవపు వాక్యమును స్వీకరించినప్పుడు వారి పాపములు క్షమించబడెను. మరియు నరకమునకు బదులుగా వారు నిత్య పరలోక రాజ్యమునకు వెళ్తారు. ప్రతి వ్యక్తికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడం ఒక గొప్ప నిధి అని పౌలు భావించాడు. వంటగదిలో పాస్టల్ స్టాఫ్ యొక్క భార్యలు ప్రతి విశ్రాంతినమందు రుచికరమైన భోజనాన్ని సిద్ధపరచును. దీనికి చాలా శ్రమ అవసరమని నాకు తెలుసు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పొయ్యి పక్క నిలబడటం చాలా సవాలుగా ఉంటుంది. ఏమైనప్పటికీ ఈ ప్రయత్నాల చివరిలో కోల్పోయిన మన పరలోక కుటుంబ సభ్యులు తండ్రి మరియు తల్లి వద్దకు తిరిగి వస్తారు. సువార్త పూర్తయిన దినమందు మనం దేవుని యొక్క ఆత్మిక పోలికల్లోకి రూపాంతరం చెంది పరలోకానికి తిరిగి వెళ్ళేద్దాము. ఈ నమ్మకంతో పాస్టరల్ బృందం మరియు వారి భార్యలు తమ స్వంత కొండలను ఎక్కుతూ శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాల వల్ల 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తినటం పౌలు సహించాడు. అతడు చలిగా, దిగంబరిగా, ఆకలిగా ఉన్నప్పటికీ అతడెన్నడూ సువార్త ప్రకటించడం ఆపలేదు. చివరిలో పౌలు ఏం చెప్పెను? ఇప్పుడు నేను చేయవలసిన పనిని పూర్తి చేశాను. నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము భద్రము చేయబడెను. దేవుడు వాగ్దానం చేసినది ఇదే. నేను దాన్ని చూచి దాని వైపు పరిగెత్తుచున్నాను. దేవుని శక్తి ఎంత అద్భుతమైనది! దేవుడు తన వాక్యముతో భూమి ఆకాశమును సృజించారు. మరియు పై జలముల కింది జలములను
వాటిలోని సమస్తమును సృజించారు. అయినను సైన్స్ కనిపెట్టని అనేక కోణాలు ఇంకా ఉన్నాయి. ఇది నిజంగా మర్మమైనది. ఈ అద్భుతాలు చేసిన దేవుడు మానవాళి యొక్క హృదయాలను తన వైపు తిరగమని పిలుస్తున్నారు. దేవుని దృక్కోణం నుండి ఇది చాలా సులభమైన పని. అయితే మన దృక్కోణం నుండి మనకు కష్టంగా అనిపిస్తుంది. మన శివుని సభ్యులందరూ దేవుని చేత అనుగ్రహించబడిన మహిమగల భవిష్యత్తు కొరకు నిరీక్షించవలెను. రండి, నేనెలా ఈ పర్వతమును జయించగలను అని ఆలోచిస్తూ నొప్పిపై మాత్రమే దృష్టి పెట్టక ఉందాం. పౌలు, పేతురు మరియు తొలినాటి సంఘ పరిశుద్ధుల వలని దాన్ని జయించడం వల్ల వచ్చే మహిమ మరియు ఆశీర్వాదాలపై మనం దృష్టి పెట్టవలెను. హెబ్రీలు 11వ అధ్యాయంలో ఈ లోకమునకు యోగ్యము కాని విశ్వాసమును వారు కలిగి ఉన్నారని ఇది సెలవిస్తుంది. వారి విశ్వాసం కేవలం కష్టాలపై మాత్రమే దృష్టి పెట్టలేదు. వారి దైనందిన జీవితాలలో వారి వజ్రాల కంటే చాలా అమూల్యమైన దేవుని వాగ్దానంతో పాటు కష్టాలను జయించిన తర్వాత పొందుకొనబోయే ఆశీర్వాదాలు మరియు మహిమ కొరకు నిరీక్షణ కలిగి ఉండెను. అలాంటి ప్రజల యందు దేవుడు సంతోషించారని వ్రాయబడెను. ఈ విశ్వాస మార్గం తండ్రి మరియు తల్లిని సంతోషపరుస్తుంది. ఇప్పుడు కూడా చాలా మంది సభ్యులు ఈ మార్గంలో శ్రద్ధగా నడుస్తున్నారు. అయినప్పటికీ మనమందరం సానుకూల విశ్వాసం కలిగుటకు కొత్తగా జన్మించవలెను. రండి, హెబ్రీలు 11వ అధ్యాయం వద్దకు వెళ్దాం. రండి, 6వ వచనం చూద్దాం. విశ్వాసం లేకుండా ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా దేవునికి ఇష్టనుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నిరాస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన్ను. మనతో మీ రక్షణ నిమిత్తము ఒక ఓడను నిర్మించుకోండి అని చెప్పబడినట్లయితే మనం ఏమి చేస్తాము? ఆమేన్ అంటూ మనం వెంటనే దాన్ని నిర్మించడం ప్రారంభించమా? మన విశ్వాస జీవితంలో మనం తప్పక ఆమేన్ అని చెప్పి కొనసాగవలెను. ఏమైనప్పటికీ వ్రాతపూర్వకంగా మాత్రమే మనం అనుభవించే నోవాహు యొక్క పరిస్థితి నిజానికి మనకు ఆజ్ఞాపించబడినట్లయితే అది భిన్నంగా ఉంటుంది. చాలా మంది సభ్యులు దాన్ని కష్టంగా భావిస్తారు. నేను ఎలా అలా చేయగలను? ఇలాంటి ఆందోళనకరమైన ఆలోచనలు తలెత్తగలవు. 10 మంది గూఢచారులు అలాగే తలంచారు. ఇజ్రాయెల్ యొక్క అనుభవం లేని బలగాలతో ఎరికో యొక్క గొప్ప కోటను మేమెలా స్వాధీనం చేసుకోగలము? వారు గమనించిన దాని ఆధారంగా అది అసాధ్యమని వారు భావించారు. వారు దేవుని వాగ్దానాలను మరిచిపోయారు. దేవుడు మనకు పరలోక రాజ్యమును వాగ్దానం చేశారు. రండి, మన ముందున్న కష్టాలపై మాత్రమే దృష్టి పెట్టక మరియు అన్నిటినీ తప్పించుకొనక ఉందాం. ఆ కార్యం వెనుక మన తండ్రి మరియు తల్లి చేత చేయబడిన ఒక వాగ్దానం ఉన్నది. వారు మనకు అన్ని విషయాలలో సహాయం చేస్తారు. యుగ సమాప్తి వరకు దేవుడు మనకు సహాయం చేయని వాగ్దానం చేసినందున దేవుడు మనను నిర్లక్ష్యపరచునా? హెబ్రీలు 11వ అధ్యాయంలో నోవాహు గురించి వ్రాయబడిన వాటిని చూడటం ద్వారా కూడా నోవాహు కాలంలో ప్రజలకు ఒక ఓడ నిర్మించండి అని చెప్పబడినట్లయితే దాదాపు ఎవ్వరూ సులభంగా వెంబడించేవారు కాదని మనం గమనించవచ్చు. నోవాహు లాంటి విశ్వాసం గల వారు ఎవ్వరూ లేరు. కనుక దేవుడు నోవాహును అడగలేదా? రండి, 11వ అధ్యాయం 24వ వచనంతో కొనసాగిద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుదనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. దేవుడు పాలుతలను ప్రవహించు కనాను నేలను ఇచ్చునని మోషే ఎరిగి ఉన్నందున అతడు హింసింపబడటాన్ని ఎంచుకున్నాడు.
దేవుడు తన ప్రజలకు ఆ నీళ్లను ఇస్తారని అతడు విశ్వసించాడు. కాబట్టి అతడు ఐగుప్తులో పాపభోగములను అనుభవించడం కంటే వారితో పాటు శ్రమ అనుభవించడంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందారు. 26వ వచనము, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు అతడు దేని యందు దృష్టి ఉంచెను? బహుమానమందు దృష్టి ఉంచెను. ఒక్కసారి మనం ఆ కొండను అధిరోహించిన తర్వాత మన ఎదుట అనంతమైన ఆశీర్వాదాలు మరియు సంపదలు విప్పబడునని మనం నిరీక్షణ కలిగి ఉండవలెను. అంతిమంగా మనం అలాంటి విషయాలను ముందే చూసే విశ్వాసంతో సువార్త కార్యమును చేపట్టవలెను. మన సువార్త తప్ప ఈ లోకాన్ని రక్షించగల సువార్త ఏదీ లేదు. కాబట్టి ఈ కార్యం ఎవరు చేయవలెను? మనం తప్పక చేయవలెను. మనం ఎలా దీన్ని సాధించగలము అని ఆలోచిస్తూ ఆ పని గురించి విలపిస్తూ భయపడవలసిన అవసరం లేదు. మీరు సత్యమును పొందుకున్నప్పుడు ఆ మార్గంలో కేవలం ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉండవచ్చు. అయితే త్వరలోనే చాలా మంది ప్రజలు ఆ మార్గంలో నడుస్తున్నారు. దేవుడు వారిని పంపించారు. ఈ లోకంలో ఇతరులతో పోల్చినప్పుడు మనకివ్వబడిన కార్యాలు ఏటవాలు కొండలా కనబడవచ్చు. ఏమైనా వారు తమ కొండను అధిరోహించినను వారు ఏమీ పొందుకొనరు. మన కొండ విషయానికి వస్తే ఒక్కసారి మనం దాన్ని దాటిన తర్వాత ఏమి జరుగుతుంది? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రపంచాన్ని ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, మరి ఏ హృదయమునకు గోచరం కాలేదు. ఆనందం శాశ్వతంగా ఉంటుంది. అలాంటి లోకము మనకు వాగ్దానం చేయబడలేదా? 40 సంవత్సరాల ప్రయాణంలో 10 మంది గూఢచారులతో పాటు సనిగిన 6 లక్షల ఇజ్రాయేలు అందరూ ఎందుకు నశించారు? అది ఎందుకనగా వారు కనాను గురించిన దేవుని వాగ్దానమును మరిచిపోయారు. రండి గుర్తించుకుందాం. తల్లి ఎల్లప్పుడూ మనం పరలోకం పట్ల ఆశను కలిగి ఉండలేదా? పరలోక రాజ్యం మన కొరకు ఎదురు చూడటం లేదా? ఈ మాటలు నా హృదయంలో లోతుగా లిఖించబడ్డాయి. మనం పరలోకం గురించి ఆలోచించినప్పుడు ఈ భూలోక విషయాలు వ్యర్థమైనవి. మనం కొంచెం ఎక్కువ తిన్నా, కొంచెం తక్కువ తిన్నా సమయం గడిచిపోతుంది. రండి హెబ్రీలు 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 32వ వచనంలో ఇలా వ్రాయబడెను, ఇక ఏం చెప్పుదును? గిద్యోను, బరాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహము నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోరిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చరమములను, మేక చరమములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహలలోను, సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం ఎలా ఉండెను? అది యోగ్యమైనది కాదు. వారి విశ్వాసం ఎక్కడి నుండి వచ్చును? వారి ఈ లోకాన్ని మాత్రమే చూసి ఉండినట్లయితే వారెన్నటికీ ఈ విశ్వాసమును కలిగి ఉండేవారు కాదు. వారు అలాంటి విశ్వాసము కలిగి ఉండెను. ఎందుకనగా కొండ కావల దేవుడు సిద్ధపరచుచున్న పరలోకపు నిధిని వారు చూశారు. ఆ మార్గం ఏటి వల్ల ఉన్నప్పటికీ అది కష్టం కాదు. ఎందుకనగా అచట మన నిరీక్షణ ఉన్నది.
మనం ఏమి ఎదుర్కొనను సనిగే వ్యాపారి లాంటి ఫిర్యాదులతో విశ్వాసపు మార్గాన్ని నడవడం కంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమపై ఎల్లప్పుడూ మన కనులను ఉంచుచు అది ఏమీ కాదన్నట్లుగా మనం కొండపైకి ఎక్కగలమని ఆశిస్తున్నాను. మీరు చేయు సమస్తము ఆశ్రదించబడినది. మీరు ప్రపంచాన్ని రక్షిస్తున్నారు, మరి చీకటిని వెలుగుగా మారుస్తున్నారు. అలాంటి గొప్ప కార్యం చేయవారు ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదు. అక్కడ కొండలు, అభ్యంతకరమైన రాళ్ళు మరియు అడ్డంకులు ఉండును. మనం అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడెల్లా సనుగుటకు బదులుగా ఈ విషయాలన్నిటినీ సహించిన తర్వాత తండ్రి మరియు తల్లి మనల్ని మరణం, దుఃఖం లేక వేదన లేని మహిమగల ప్రపంచంలో మనలను యుగయుగాలుగా పాలించేలా అనుమతించే వాగ్దానమును దృఢంగా గ్రహిద్దాం. కాబట్టి ఈ సంవత్సరంలో సీనులన్నీ పరలోకపు తల్లి నూతన యెరూషలేము గారికి సువార్త పరిపూర్ణత యొక్క సంతోషకరమైన వార్తలను తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. మనం తన మొదటి రాకడ కంటే 7 రెట్లు బలమైన పరిశుద్ధాత్మిక వెలుగును పొందుకుంటూ పరిశుద్ధాత్మిక యుగంలోని దేవుని పిల్లలము. కేవలం 7వ వంతును పొందుకున్న వారు కూడా ఈ లోకమునకు యోగ్యం కాని అలాంటి అందమైన విశ్వాసమును కలిగి ఉండెను. వారు మనతో మీరు అనేక ఆశీర్వాదాలు మరియు కృపను పొందారు, ఆయనను మీ తలంపులు ఎందుకు లోతుగా లేవు అని చెప్పినట్లయితే ఎలా ఉంటుంది? ఇది వింటూ మనం దీన్ని తప్పించుకోవాలనా? నొప్పి క్షణికమైనది. మనం రాబోయే ప్రపంచం గురించి ఆలోచించినప్పుడల్లా మనం చాలా సంతోషంగా ఉంటాము. అలాంటి విశ్వాసంతో మనం పరలోక తండ్రికి సంతోషం తీసుకురాగలమని, మరి పరలోక తల్లిని గర్వించేలా చేయగలమని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ధన్యవాదములు.